మనం చూస్తూనే ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు మామూలుగా అసలు ప్రభుత్వంతో ఏ విధంగా సాయం చేయించుకుంటున్నారు ఏంటనేది. మరి ఆయన అదే చేత్తో ఆయన సంపాదించిన డబ్బును ఏదైతే ఉందో అది కూడా వెళ్ళిన ప్లేస్ని బట్టి వాళ్ళ కష్టాన్ని వినో ఆయన చేత్తో సాయం కూడా చేస్తూ ఉంటారు. సో ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వంతో ఆ అమౌంట్ తీసి చేపిస్తే నో ఇష్యూస్. బట్ ఈయన ఇట్లా ఇవ్వడం వల్ల ఆయన సొంత డబ్బు ఖర్చు చేయడం వల్ల ఎప్పటికైనా ప్రమాదం ఉంది అంటున్నారు. అసలు దేనికి అందులో ఖచ్చితంగా ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు అనే కాదు, ఎవరైనా కావచ్చు, అడుగుతున్నారు కదా అని చెప్పేసి ప్రతి వాళ్ళకు కూడా నేను డబ్బులు ఇస్తా పోతాను, వాళ్ళకి హెల్ప్ చేస్తా పోతానంటే కూడా సో ఇప్పుడు అంటే ఇవ్వద్దు అని కాదు, మొత్తానికి ఇవ్వద్దని కాదు, ఎవరికి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అంటే ప్రతి దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ని క్రాస్ చేసి సహాయం చేయడం వల్ల కూడా ఇది మీకు మంచి పేరు వస్తుంది అనే విషయం పక్కన పెడితే చెడ్డ పేరు కూడా ఖచ్చితంగా తీసుకొస్తుంది అని చెప్పేసి కొంతమంది ఆయన మంచి కోరుకునే వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఇప్పటి వరకు ఏంటి, ఒక హీరోగా ఉన్నప్పుడు సహాయం చేస్తున్నారంటే ఓకే, వెళ్ళిన వాళ్ళకి కొంతమందికి అందరూ వాళ్ళని హీరోని కలవడానికి అందరికీ అలో చెయ్యరు, ఎవరో కొంతమందిని పంపిస్తారు, ఆ కొంతమందికి ఆర్థిక సహాయం చేయడం. సో దానికి కూడా ఎక్కువ మంది పట్టించుకుంటారంటే ఎక్కువ మంది పట్టించుకోరు, ఎందుకంటే హీరో దగ్గరికి నార్మల్గా వెళ్తానే ఉంటారు కదా, ఆ విధంగా వదిలేస్తారు. కానీ ఇక్కడ ఈయన హీరోనే కాకుండా ఇప్పుడు ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం, ఖచ్చితంగా ప్రతి ఒక్క మూలలో కూడా రాష్ట్రం మొత్తం మీద ఏ మూలన ఎవరున్నా కూడా ఆయన సహాయాన్ని ఖచ్చితంగా కోరుకుంటూనే ఉంటారు. అందరికీ ఆర్థిక సహాయాలు అవసరమే ఉంటాయి. సో ఒక ప్లేస్కి ఏదైనా విజిట్ చేయడానికి వెళ్ళాడు అనుకోండి, సో ఆ ప్రాంత ప్రజలు కూడా చూడడానికి రావడం, మాకు ఆ సమస్య ఉంది ఈ సమస్య ఉందని చెప్పడం. సో ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక సహాయం అనేది ఖచ్చితంగా అవసరమే ఉంటుంది. సో వాళ్ళందరికీ కూడా ఇస్తూ పోతూ ఉంటే ఇంకా రోజు రోజుకి వాళ్ళు ఇంకా ఆశలు పెంచుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్క దానికి కూడా అడుగుదాం ఇస్తాడు, ఈ విధంగా కూడా ఈ వేలో కూడా వెళ్ళిపోతుంది. సో ఆ విధంగా ఆశలు పెంచుకున్న తర్వాత ఈయన ఇవ్వలేదనుకోండి, ఏదో కారణాల వల్ల మర్చిపోయి ఉండొచ్చు, లేకపోతే వేరే పనిలో బిజీ ఉండి మర్చిపోయి ఉండొచ్చు. సో ఈ విధంగా జరిగినా కూడా అరే ఇప్పటి వరకు ఆయన 100 సహాయాలు చేసినా కూడా దాని గురించి మాట్లాడారు. ఒక్కసారి సహాయం చేయకపోయేసరికి అరే మనకు సహాయం చేయలేదనే వ్యతిరేకంగా తిరిగే వాళ్ళు కూడా డెఫినెట్లీ ఉంటారు. సో ఆ విధంగానే చెడ్డ పేరు వస్తుంది. మీరు ఇప్పటికైనా కొంచెం ఈ సహాయాలు చేయడం కొంచెం కంట్రోల్ చేసుకోండి అని చెప్పేసి కొంతమంది సజెషన్ చెప్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి. సో నార్మల్గా అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారికి సేవా గుణం ఎక్కువ. ఎవరు సార్ అని చెప్పేసి వచ్చినా కూడా వాళ్ళకి సహాయం చేయండి ఆయన అయితే వదిలిపెట్టాడు. ఇన్ఫ్యాక్ట్ ఆయనే వెళ్ళి మరి సమస్య తెలుసుకొని కూడా వాళ్ళకి హెల్ప్ చేసేటటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి. ఓకే, ఆయన సొంత డబ్బులు అయినప్పటికీ కూడా ఎవరు క్వశ్చన్ చేయాల్సినటువంటి రైట్ కూడా ఎవరికి ఉండదు. బట్ ఆయన మంచి కోసం, ఇప్పుడు మీరు రాజకీయ నాయకుడిగా ఉన్నారు కాబట్టి రాష్ట్రం అంతా కూడా మీ మీద కన్ను ఖచ్చితంగా ఉంటుంది. సో కొంతమంది కాచుకొని కూర్చుంటారు, ఈయన ఎక్కడ దొరుకుతాడు, ఎప్పుడు బురద చల్లుదామని చెప్పేసి, వాళ్ళకు కూడా ఒక పాయింట్ దొరికినట్టు ఉంటుంది. సో ఒకటే ఒక పాయింట్, 100 సహాయాలు చేసినా కూడా పట్టించుకోరు. ఒకే ఒక్క సహాయాన్ని మీరు ఏదో కారణం వల్ల మర్చిపోయి ఉంటే ఇంకా దాన్ని వేరైతే చూపించి మీకే చెడ్డ పేరు తీసుకొస్తారు. చాప కింద నీరులాగా చల్లగా వస్తుంది. ఖచ్చితంగా ఇప్పటికైనా కొంచెం సహాయాలు చేయడానికి కంట్రోల్ చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా ఈ యొక్క సేవా గుణాన్ని కంట్రోల్ చేసుకుంటారా అంటే దీన్ని కూడా ప్రజలు అనుండొచ్చు, ఆయన సహాయం చేస్తుంటే మీకేంటి మధ్యలో నొప్పి అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉంటారు. సో ఒక మానవ నైజమే ఇది. తప్పు చేసినా అంటారు, చెడు చేసినా అంటారు, మంచి చేసినా కూడా అంటారు. సో మరి పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో, ఇక మీదటైనా కంట్రోల్ చేసుకుంటారా, ఇదే విధంగా ముందుకు వెళ్తారా చూడాలి.